కొన్ని కాలేజెస్ ఉంటాయి. హ్మ్. కార్పొరేట్ కాలేజెస్ అంటారు. ఇది ఒక గ్రూప్. హ్మ్. వాళ్ళ స్టైల్ ఒకటి. అవును. రెండోది ఢిల్లీ, కోటా నుంచి వచ్చినటువంటి ఇన్‌స్టిట్యూట్‌లు వాళ్ళ స్టైల్ ఒకటి. హ్మ్. మూడోది ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్పొరేట్ కాలేజీలను వీటన్నిటిని చూసి కొత్తగా వచ్చినటువంటి కొన్ని కాలేజెస్ ఉన్నాయి. హ్మ్. కొత్తగా వచ్చినటువంటి కొన్ని కాలేజెస్ ఉన్నాయి. ఈ కాలేజెస్ ఏమిటంటే ఒకదానికి 2 బ్రాంచ్‌లున్నాయి, 3 బ్రాంచ్‌లున్నాయి, 4 బ్రాంచ్‌లున్నాయి, 10 బ్రాంచ్‌లున్నాయి. ఇలాగా బ్రాంచెస్ ఉన్నటువంటి ఇదొక గ్రూప్. రైట్? అంటే వీళ్ళంతా కూడా పాపం ఇప్పుడున్నటువంటి కార్పొరేట్‌లో ఏదైతే కార్పొరేట్ కాలేజ్ అని అంటుంటారు. నేను జనరల్‌గా అది కూడా ఉపయోగించను. ఓకే. కార్పొరేట్ సిస్టమ్ అంటే దానికొక ఒక ఒక పద్ధతి ఉంటది. అక్కడ ఏ పద్ధతి లేకుండా నడుస్తుంటే అయినా కార్పొరేట్ కాలేజీలంటే అది వేరే విషయము. ఓకే. సో, వాటిలో ఉన్న లోపాలను చూసి హ్మ్. పిల్లలు అలా జరగకూడదు అని మొదలుపెట్టిన వాళ్ళే ఎక్కువ మంది. ఈ ఈ మూడోది బ్రాంచెస్ ఏదైతే చెప్తున్నానో అది. ఓకే. ఇక నాలుగోది ఏమిటంటే జస్ట్ 1 ఆర్ 2 బ్రాంచెస్ ఉన్నటువంటివి నాలుగవది. హ్మ్. ఐదవది అంటే ఆప్షన్ చెప్తున్నా. ఐదవది సీబీఎస్‌ఈ స్కూల్స్. జస్ట్ సీబీఎస్‌ఈ. సీబీఎస్‌ఈ స్కూల్స్. అంటే కోచింగ్ లేకుండా ఉన్నటువంటి సీబీఎస్‌ఈ స్కూల్స్. ఇక ఆరవది ఎక్స్‌క్లూజివ్‌గా ఓన్లీ ఇంటర్మీడియేట్‌కి సంబంధించి లేదా ఎంసెట్ అంటే ఈఏపీ సెట్ అంటాం ఇప్పుడు. హ్మ్. సో, దీనికి కోచింగ్ ఇచ్చేటువంటివి. ఇది ఏ పేరెంట్ అయినా అర్థం చేసుకోవాల్సినటువంటి ఇది 6 రకాలు ఇప్పుడు నేను చెప్పినటువంటిది. ఓకే. మరి ఈ 6 రకాలలో మా పిల్లలు దేంట్లో సూట్ అవుతారు అనేటప్పుడు ముందుగా మనం పిల్లలు ఎలా ఉన్నారు ఓకే. అనేటువంటిది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది.